అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో గురు భవానీలు కాండ్రేకుల శ్రీరామ్, మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ చండీయాగ మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి 108 కలశాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి పంచామృత అభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎస్టీ గ్రూప్ అధినేత కాండ్రేకుల శ్రీరామ్ దంపతులు, పొలిమీర ఓంకార్ దంపతులు పాల్గొని అమ్మవారికి 108 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి చేతుల మీదుగా సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురు భవానీలు కాండ్రేకుల శ్రీరామ్, మద్దాల శ్రీను, దూలం గోపి మాట్లాడుతూ శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తులు ఆశ్రమంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి 108 కలశాలతో పంచామృత అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా జనవరి 4వ తేదీ వరకు జరిగే అన్ని విశిష్ట కార్యక్రమాల్లో భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, బి వర, బి మహేష్, ఎం గోపి, ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు మరియు గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై జై భవానీ. 2023 శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మా యొక్క శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం ఆధ్వర్యంలో మా గురుభావైనటువంటి మద్దా శ్రీని గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈరోజు అష్టోత్తర కలశాలతో కనకదుర్గ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేయడం జరిగింది. ఈ యొక్క 2023 సంవత్సరం చండీయాగ మహోత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించాలని మా యొక్క గంగపరదేశం భవానీ భక్తుల పీఠం ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం. చాలా రంగరంగ వైభవంగా మేము ఈ యొక్క కార్యక్రమాలని చేస్తున్నాం. నిన్న రాత్రి దుర్గాదేవికి మహాకాల హారతి కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు అష్టోత్తర కలశాభిషేకం చేయడం జరిగింది. అలాగే రేపు కనకదుర్గమ్మ వారికి దీపారాధన జరుగుతుంది. రాబోయే 4వ తారీఖు వరకు నూతన సంవత్సర వేడుకలు కూడా కలుపుకొని మేము ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ యొక్క చండీయాగ మహోత్సవాలను మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. మా యొక్క గురుభవాని గారికి మా అందరి తరఫున కూడా మద్దాల శ్రీని గారు, ఆయనకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కలశాభిషేకానికి మాకు ఎంతో సహకరించినటువంటి మా సోదర సమానుడు దూలం గోపి గారికి, అలాగే ఆయన మిత్ర బృందానికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గంగపరదేశ భవానీ భక్తుల ఈ రోజు ముక్కోటి ఏకాదశి శుభాకర్షణ గల శనివారం శ్రీ వెంకటేశ్వర ఆశ్రమంలోని శ్రీ దుర్గామల్లేశ్వర ఆశ్రమంతో మేము మా కలశాలను అభిషేకం చేయిస్తున్నాము. చేసిన తర్వాత భవానీకి శ్రీ గంగపరదేశ భవానీ భక్తుల ఆశ్రమ గురు భవానీని 18వ సంవత్సరం శుభాకాంక్షలుగా అందరినీ శ్రీ దుర్గా భవానీ ఆశ్రమంతో 2023వ సంవత్సరం చండీ మండల దీక్షలలో భాగంగా అనకాపల్లి గవరపాలెం గంగపరదేశమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి కాండ్రేకుల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మండల దీక్షల వద్ద మరి అమ్మవారికి అత్యంత ఘనంగా కార్యక్రమాల నిర్వహణ జరగాలి అనే ఒక ఉద్దేశంతో మరి 9 రోజులు కూడా రాబోయే 9 రోజులు కూడా శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రూపాల్లో భక్తులు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అందులో భాగంగా ఈరోజు 108 కలశాలతో అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు విరివిగా కూడా జరుగుతున్నాయి. దీంట్లో ఈరోజు చూస్తా ఉన్నాం, పండగ వాతావరణం ఇక్కడంతా కూడా నెలకొంది. ఎక్కువగా భక్తులందరూ కూడా వచ్చి ఈరోజు 108 కలశాల అభిషేకాల్లో పాల్గొంటా ఉన్నారు. అలాగే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రేపటి నుంచి మరి 4వ తారీఖు వరకు కూడా జరగబోయే అన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులు ఇదే విధిగా పాల్గొని ఈ చండీ మండల దీక్షల యొక్క కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేసి అమ్మవారి కృపకు అందరూ కూడా పాల్గొనాలని, అమ్మగారి కృపను అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై దుర్గా భవానీ.